నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। సైదాపురం పరిధిలో ఏర్పాటు చేసిన తనిఖీల కేంద్రం వద్ద తనిఖీలో భాగంగా సరైన ఆధారాలు లేని నగదు స్వాధీనం। ఈ సందర్భంగా ఎస్ఐడిఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మండలంలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ క్రమంలో గూడూరు జీవాల నుండి 5 వాహనాల ద్వారా జీవాలను తీసుకెళ్తున్న వాహనాల దారుల వద్ద తనిఖీ చేయగా వారి వద్ద సరైన ఆధారాలు లేని 13 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, నగదు వివరాలను ప్రశ్నించగా జీవాలు అమ్ముకున్న డబ్బులు అన్ని సమాధానం చెప్పడంతో అయితే ఈ నగదుకు సంబంధించిన ఎలాంటి రసీదులు ఆధారాలు లేవన్నారు। దీంతో డబ్బులు స్వాధీనం చేసుకొని జిల్లా ఎన్నికల సూచనల మేరకు ట్రెజరీలో జమ చేస్తున్నామని ఆయన చెప్పారు। ఎన్ని చదివా ఏమో చదివాను